హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను గోధుమ రవ్వతో కిచిడి ఎలా చేయాలో చూపిస్తున్నానండి. అంతకంటే ముందు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దామండి. కిచిడి చేసుకోవడానికి ఫస్ట్ నేను స్టవ్ వెలిగించి కుక్కర్ తీసుకున్నానండి. ఇక్కడ ఆ కుక్కర్లో ఆయిల్ వేసుకుంటున్నాను. ఓ 3 స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోతుంది. నేను 3 స్పూన్స్ అయితే వాడుతున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. అలాగే మిరియాలు కూడా వేసాను. ఇప్పుడు కాజు వేస్తున్నాను. కాజు కూడా లైట్గా బ్రౌన్ కలర్లో ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఆనియన్ తీసుకోవాలండి. ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ని తీసుకుంటున్నాను. ఆనియన్స్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి ఆయిల్లో. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. అలాగే కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 2 పచ్చిమిర్చి అండి, నేను మిడిల్కి కట్ చేసుకొని తీసుకుంటున్నాను. అలాగే అల్లం ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు కూడా వేసి ఒకసారి కలపెట్టేసుకుందాము. ఈ అల్లము అంతా కూడా మంచిగా పచ్చి వాసన, అల్లంలో ఉండేదాని పచ్చితనం అంతా పోయే వరకు కొంచెం ఫ్రై అవ్వాలి. అలాగే ఆనియన్స్ కూడా ఇంకొంచెం బ్రౌన్ కలర్ వరకు రావాలి. కొంచెం మగ్గిన తర్వాత మనము వెజిటేబుల్స్ తీసుకోవచ్చు. ఇక్కడ నేను వెజిటేబుల్స్ క్యారెట్ అలాగే ఆలు యూస్ చేస్తున్నానండి. మీ ఆప్షనల్ అండి. వెజిటేబుల్స్ మనకు ఏవి అవైలబుల్ ఉంటే అవి తీసుకోవచ్చు. బఠానీ కానీ బీన్స్ కానీ అది మీ ఇష్టము. నేనైతే ఇక్కడ ఆలు అండ్ క్యారెట్ తీసుకుంటున్నాను. ఇక్కడ క్యారెట్ వేసాను. అలాగే ఆలు కూడా వేసుకుంటున్నాను, ఆలు ముక్కలు. అలాగే ఒక 2 టమాటాస్ తీసుకున్నానండి, చిన్నవి. ఆ టమాటో ముక్కలు కూడా సన్నగా కట్ చేసినవి వేసుకొని ఒకసారి కలపెట్టేసుకుందాము. నేను ఇక్కడ కొంచెం సాల్ట్ వేసానండి, అది కొద్దిగా వేసాను, మొత్తం కాదు, కొంచెం అది మగ్గడం కోసం అనేసి కొంచెం వేసుకున్నాను. సాల్ట్ వేస్తే అదంతా కూడా తొందరగా సాఫ్ట్ అవుతుంది. అలాగే ముక్కలకు కూడా కొంచెం పడుతుంది కదా, బాగుంటుంది. తొందరగా కూడా మగ్గుతాయి అన్నమాట. ఒకసారి బాగా కలపెట్టుకుంటూ ఉండాలండి మధ్య మధ్యలో. ఆ టమాటాస్ అన్నీ కూడా మగ్గితే ఆయిల్ అనేది మనకు బయటకు వస్తూ ఉంటుందండి. అప్పుడు అది ఫ్రై అవుతుంది అనేది మనకు తెలుస్తుంది. ఇప్పుడు నేను కరివేపాకు కూడా వేసాను. చూసారా, వేగుతుంటే కొంచెం ఆయిల్ అనేది సైడ్స్కి రిలీజ్ అవుతూ ఉంది. కరివేపాకు కూడా వేసుకున్నాం కదా, అది వేపేసుకున్నాయి. ఒకసారి కలబెట్టేసుకున్న తర్వాత మనము కారము, పసుపు ఇవన్నీ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు పసుపు అలాగే కారము మీ టేస్ట్కి తగ్గట్టు అండి. కారము నేనైతే ఒక 1 స్పూన్ యూజ్ చేశాను. కొంచెం తక్కువ తింటారంటే తగ్గించుకోండి. అలాగే జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాను. మొత్తం కలుపుకోవాలి.
ఈలోపు మనము పెసరపప్పుని కడిగేసి పెట్టుకుందామండి. ఇప్పుడు 1 కప్పు గోధుమ రవ్వ, అలాగే 1 కప్పు మనం కడిగేసుకున్నటువంటి పెసరపప్పు సేమ్ పోర్షన్లో తీసుకుంటున్నానండి. 1:1 పోర్షన్. 1 కప్పు గోధుమ రవ్వకి 1 కప్పు పెసరపప్పు తీసుకున్నాను. అలాగే 6 కప్పుల నీళ్ళు, 6 కప్స్ వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే కొంచెం మెత్తగా ఉండాలండి. కిచిడి అంటే కొంచెం మెత్తగానే ఉండాలి. వేసి ఆ వాటర్ కొంచెం వేసిన తర్వాత సాల్ట్ కూడా మనం ఇందాక కొంచెం వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇంకొంచెం టేస్ట్కి సరిపడా మొత్తం ఇప్పుడు సాల్ట్ వేసేసుకుందాము. ఒకసారి మొత్తం కలిపెట్టేసుకుందాము. కలపెట్టేసుకొని నేను ఇప్పుడు ఒక కుక్కర్కి మూత పెట్టేస్తున్నానండి. మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు అయితే మనకు సరిపోతుంది. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆ ప్రెషర్ అంతా పోయే వరకు ఉంచేసి మూత తీసేసుకుందాము. చూసారు కదా, ఇలా రెడీ అయింది. ఇంకొంచెం మనకు ఇక్కడ కొంచెం ఇంకా వాటర్ ఉంది అనిపిస్తుంది కదా, దాన్ని కూడా లైట్గా సిమ్లో పెట్టేసుకొని ఒక 1 మినిట్ వరకు కలిపెట్టుకుంటూ ఉందాము. ఇంకొంచెం అయితే సరిపోతుందండి. ఆల్మోస్ట్ రెడీ అయింది. కొంచెం తిక్కగా అయ్యేంత వరకు, కొంచెం చిక్కగా అయ్యేంత వరకు ఉడికితే సరిపోతుంది. కలపెట్టుకుంటున్నాం కదా, అడుగు మాడకుండా చూసుకోవాలి. హైలో పెడితే మొత్తం అడుగునంతా అంటుకుపోతుంది. ఇప్పుడు కిచిడి రెడీ అయిపోయిందండి. ఇంకా ఆఫ్ చేసేసుకుందాము. నేను గిన్నెలోకి సర్వ్ చేసుకున్నాను. అలాగే ఇప్పుడు కొత్తిమీర చల్లుకుందాము పైనుంచి. కొత్తిమీర చల్లేసుకుంటే మన గోధుమ రవ్వ కిచిడి రెడీ అయిపోతుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి.